జగిత్యాల జిల్లా కోరుట్ల పాత బస్టాండ్ వద్ద గతంలో కొనసాగిన రిక్వెస్ట్ బస్ షాప్ను యథావిధిగా కొనసాగించాలని స్థానిక వ్యాపారస్తులు ఆర్టీసీ అధికారులను కోరుతున్నారు. ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత పాత బస్టాండ్ వద్ద బస్ స్టాప్ లేకపోవడంతో ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోయాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు ఆగకపోవడంతో కిరాణా ఇతర దుకాణాల్లో వ్యాపారం తగ్గి ఉపాధి కోల్పోతున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి గతంలో మాదిరిగానే రిక్వెస్ట్ బస్ స్టాప్ను కొనసాగించాలని వ్యాపారస్తులు డిమాండ్ చేశారు. మీరు కూడా మాకు కొద్దిగా మద్దతు చేస్తే మేము అందరం పట్టుకొని అర్థం కాదు. బ్యాంకు తీసేయాలా ఇక్కడ పాత బస్టాండ్లో గత 50 సంవత్సరాల నుంచి బస్టాండ్ బస్ స్టాప్ ఉండే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అయిన తర్వాత ఇక్కడ బస్ ఆపట్లేదు. గత ప్రభుత్వంలో ప్రతి ప్రభుత్వంలో బస్ ఆగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు మొరేపుకున్న డిఎం గారికి కానీ ఇవాళ ఆర్ఎం గారికి కూడా ఫోన్ చేశాము. ఆపుతా అనుకుంటే ఇక్కడ బస్ స్టాప్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గోదాం కాడనేమో స్పేస్ తక్కువ ఉన్న కాడనేమో ఆపుతున్నారు. ఇక్కడ ఇంత స్పేస్ ఉన్న కాడ ఆపట్లేదు. దయచేసి ప్రజలకు మా వ్యాపారస్తులకు ఆర్టీసీ వాళ్ళు సహకరించాలి. వాళ్ళకు మేము కూడా సహకరిస్తాము. దయచేసి కంపల్సరీ ఈ రోజు నుండి కంపల్సరీ బస్ ఆపాలని చెప్పి మా పాత బస్ స్టాండ్ వ్యాపార వాణిజ్య సంఘం. బస్ స్టాండ్లో గత 80 సంవత్సరాలుగా ఇది పాత బస్ స్టాండ్గా పేరు దీనికి. ఇక్కడ ఏంటంటే వ్యాపారస్తులకు కష్టాలు వస్తున్నాయి, ప్రయాణికులకు కష్టాలు, వ్యాపారులకు నష్టాలుగా ఉంది. 80 సంవత్సరాలు ఉన్న పాత బస్ స్టాండ్ కొన్ని అది నిర్లక్ష్యం వల్ల బస్సు రాకుండా అయింది. ఇక్కడ వ్యాపారస్తులకు నష్టం జరుగుతుంది. కావున డిపో మేనేజర్ కానీ ఆర్ఎంఐ నిర్ణయించమని ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ బస్సులు ఆపి వ్యాపారస్తులకు ప్లస్ ప్రయాణికులకు లాభం చేకూర్చాలని కోరుతున్నాము. గతంలో 29 నాడు కూడా మన బీజేపీ ధర్నాలో కూడా ఈ ప్రభుత్వం తరఫున మేము సార్కు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వినతి పత్రం ఇస్తే కూడా కంపల్సరీ ఆపుతామని చెప్పారు. ఆ రోజు నుండి కూడా సార్ గారికి ఫోన్ చేసినా మనకు తెలియలేడు. ఇప్పుడు దయచేసి మాకు బస్ ఆగాలని చెప్పి మా యొక్క